బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు కౌశిక్ ఆయుర్వేద్ మల్టీ థెరపీ హాస్పిటల్ ఫ్రమ్ సరూర్ నగర్ ఆయుర్వేద డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడున్న రోజుల్లో బీపీ అనేది పెద్దవాళ్ళకే కాదు, యూత్లో కూడా ఎక్కువైపోయింది. మధ్య వయసు వాళ్ళకి, అలాగే యూత్కి, పెద్దవాళ్ళకి కూడా బీపీ అనేది కామన్ ప్రాబ్లంలా అయిపోయింది. బీపీ అనేది ఎందుకు వస్తుంది, అసలు రీజన్స్ ఏంటి? బీపీ రావడానికి స్ట్రెస్, జీవించే విధానంలో జరిగేటటువంటి అలజడులు, ఒక రకమైనటువంటి అసౌకర్యం కలగడం, ఇలాంటి వాటి వల్ల వచ్చే అవకాశం ఉంది. అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల వస్తూ ఉంటుంది. సహజంగా మనం ఒకటి జరుగుతుంది అనుకుంటే జరగదు, సడన్గా వన్ హ్యాపెండ్ విల్ బి దేర్, అప్పుడు పెరుగుతుంది. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. మెయిన్ రీజన్ స్ట్రెస్ అండ్ ఆందోళన, ముఖ్యంగా ఆందోళనతో కలుగుతుంది. దాన్నే హైపర్ టెన్షన్, హైపరాక్సియా అని చెప్పేసి అంటుంటాం. సో చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది? ఇంత పూర్వకాలంలో 40 సంవత్సరాలు దాటితే కానీ బీపీ పెరిగే అవకాశం లేదు అనుకునేవాళ్ళం, బ్లండర్గా, గుడ్డిగా. 40-50 సంవత్సరాలు దాటితే ఏమో బీపీ వస్తుందేమో కొంతమందికి అని అనుకున్నాం. ఇప్పుడు అలా కాదు. మీరు అన్నట్టుగా చిన్న ఏజ్లో 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, బిలో 40, 25-40 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తుంది. సో కారణాలు ఏంటి అని మీరు ఇందాక అడిగారు. కారణాలు చూసినట్లయితే చాలా రకాల కారణాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్స్, టెన్షన్స్ అండ్ ఆందోళన, ఇవన్నీ అనమాట. వాళ్ళు ఒకటి అనుకోవడం, ఇంకొకటి జరగడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ పుట్ ఆన్ ద బ్రెయిన్ పైన వాటి తాలూకు ప్రభావం చూపిస్తుంది. దానివల్ల ఆందోళన ఎక్కువగా పెరిగిపోవడం, హైపర్ టెన్షన్స్కి లోన్ కావడం, హైపర్ ఎగ్జిక్ టర్న్ అవ్వడం, దాంతో బీపీ పెరగడం సర్వసాధారణంగా జరుగుతుంది. అది హెరిడిటరీ ఉందండి? ఎస్, హెరిడిటరీ అనేది చాలా తక్కువ, ఎక్కడో అక్కడ 2-3% వరకు వంశానుగతంగా రావచ్చు, నాట్ సర్టెన్లీ. ఇంకపోతే సెకండరీ థింగ్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జీవన విధానం అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ మధ్య ఏం చేస్తున్నాం, ఎప్పుడో అప్పుడు తినడం చేస్తున్నాం, బయట ఎక్కువ తింటున్నాం. ఉదయం లేవకముందు నుంచే బ్రేక్ఫాస్ట్ అంతా బయట నుంచి తెప్పించుకొని తినడం, ఆహారం బయట నుంచి తినడం, రకరకాలుగా ఆహారం తినడం జరుగుతుంది. వేరేజ్ ఇన్ బేకరీ ఐటమ్స్లో ఆర్టిఫిషియల్ సాల్ట్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ అండ్ ఎసెన్స్ కలుపుతారు. సో నాట్ పర్మిటెడ్ ఎసెన్స్ కూడా కలుపుతున్నారు. సో అదంతా కూడా మన శరీరం పైన, మన మానవ శరీరం పైన దాని తాలూకు ప్రభావం విపరీతంగా చూపిస్తుంది. దానివల్ల బీపీ పెరిగిపోతుంది. అండ్ ఇందాక చూసినట్లయితే బయట తీసుకునే ఆహారం, ఏ చికెన్ ఫ్రైయో ఏదో పిస్తుంటుంది. సపోజ్ ఎనీథింగ్ డైట్, వాటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ తయారవుతుందో తెలియదు, మన ఇంటికి వచ్చేస్తుంది ఆహారం. కానీ ప్రిజర్వేటివ్స్ కలిపితే కానీ అవి నిల్వ చేసే అవకాశం లేదు కనుక వ్యాపార రీత్యా వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలిపే అమ్ముతున్నారు. సో నాట్ పర్మిటెడ్ కలర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ప్రిజర్వేటివ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ దట్ సైడ్. సో దానివల్ల కూడా ప్రమాదం కొంచెం ఉంది. నాట్ ఓన్లీ బీపీ, రకరకాల జబ్బులు, క్యాన్సర్స్ లైక్ ఎనీ అదర్ డిసీజెస్, ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తున్నాయి. బీపీ పెరిగినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? బీపీ పెరిగినప్పుడు ఎక్కువ ఆందోళన కలగడం, చెమటలు ఎక్కువగా పోయడం, అలాగే కొన్ని సందర్భాల్లో తల తిప్పినట్టుగా అవడం, గిడ్డినెస్, కళ్ళు కొంచెం బరువెక్కిపోవడం, తల దిమ్ముగా ఉండడం, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి సహజంగా. ఏది ఏమైనా అలా ఉండగానే బీపీ అనుకోవడానికి వీల్లేదు. మేబీ అవ్వచ్చు. అప్పుడేంటి, కెన్ బి చెక్ విత్ ద బీపీ మీటర్తో తప్పకుండా బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు చూసి నిర్ధారించి బీపీ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఎలా ఉంది. ఓన్లీ ఒకేసారి వన్ టైం మానిటరింగ్ చూసి బీపీ ఉంది అని చెప్పడానికి లేదు. 2-3 టైమ్స్, మినిమం 3-4 days, 5 days, వీక్ డేస్ ఇంటర్వెల్ ఇస్తూ బీపీ కెన్ బి చెక్డ్. అప్పటికీ ఉన్నట్లయితే దెన్ బీపీ ఉంది అని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు వచ్చి అలా ఎక్కువ తక్కువలు అవుతుంది, ఫ్లక్చువేషన్స్ ఇన్ ద బీపీ అనుకున్నట్లయితే దట్ ఈస్ హైపరాక్సియా అండ్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అప్పటికప్పుడే హైపర్ టెన్షన్గా ఫీల్ అవ్వడం, అరుస్తుంటే బీపీ ఉంది అనుకోవడం, అదంతా ఊరికే అపోహ మాత్రమే. అరుస్తారు, బాగా కోపానికి వస్తే బీపీ ఉంది వీళ్ళకని అనుకుంటాం వాడుక భాషలో. కానీ కావచ్చు. అలసినంత మాత్రాన, కోపానికి వచ్చినంత మాత్రాన బీపీ ఉంది అని చెప్పడానికి లేదు.
సైలెంట్గా ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఉంటుంది. అది అయితే బీపీ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు Yes. తీసుకోవాలి, అలాగే బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది? Yes. ఫుడ్ ముందు రాకుండా కోసం జాగ్రత్తలు చూద్దాం. ఫుడ్లో ఎక్కువ మట్టుకి ఫుడ్లో చూసుకోవాలి. ప్రశాంతమైనటువంటి జీవనం, మన మానసిక ప్రశాంతత అనేది అలవర్చుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం మీన్స్ మెడిటేషన్. మార్నింగ్ లేవగానే 5 to 6 ఆ మధ్యకాలంలో ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ధ్యానం, మెడిటేషన్ అనులోమం విలోమం అని చెప్పేసి అంటుంటాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ కపాల్ బాత్ అండ్ శవాసనం లేదా సంపూర్ణాంగాసనం అంటాం. ఈ 3 వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మానసిక ఆందోళన తగ్గుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది లభిస్తే బీపీ పెరిగే అవకాశం లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా తలకి నూనె పెట్టడం లేదు. సో అందరూ నూనె వాడుతూ వెళ్తూ ఉండాలి. హెయిర్ టానిక్ అని చెప్పేసి మన కౌశిక్ వాళ్ళది ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ బి పుట్ ద ఆయిల్, అప్లై ద ఆయిల్. ఆయిల్ హెయిర్స్ కోసం కాదు, హైపర్ టెన్షన్ తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది అండ్ యాజ్ వెల్ as ఆందోళన తగ్గుతుంది. హైపర్ టెన్షన్ ఆందోళన ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు బీపీ రాకుండా ఉంటుంది, కాపాడుతుంది. అందువల్ల ప్రతి మనిషి తలకి నూనె పెడుతూ ఉండాలి. అండ్ ఫుడ్ జాగ్రత్తలు, ఇంకా ఆహారం విషయంలోకి వస్తే మానసిక ప్రశాంతత మనం ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేస్తే వస్తుంది. అవి చెప్పాము ఏం చేయాలి, అదే చేయాలి, ఇంకెక్కువ చేయనవసరం లేదు. అది కాక ఇంకా ఆహారంలో జాగ్రత్తలు, అతి ఎక్కువగా రకరకాల ఆహారం తీసుకోవడం, బయట ఆహారం తీసుకోవడం అలాంటివి చేయకూడదు. ఈ సాల్టీ ఫుడ్, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఇవన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. అవి మానేస్తే రాకుండా ఉంటుంది అంతే. సాఫ్ట్ ఆహారం, ఇంట్లో తయారు చేసిన ఆహారం ఎల్లవేళ్ళ తీసుకుంటే బీపీ రాకుండా కాపాడుకోవచ్చు. ఎవరైనా మేల్ ఫీమేల్ సంబంధం లేదు, ఆ విధంగా తీసుకుంటే కొంతవరకు బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? బీపీ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బీపీ పెరగకుండా ఉండడానికి హైపోటెక్స్ అనేటటువంటి క్యాప్సూల్స్ ఉంటాయి. ఎవ్రీడే వాళ్ళ అవసరాన్ని బట్టి రోజుకు 1 మాత్ర లేదా అవసరమైతే 2 మాత్రలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటి వల్ల బీపీ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇందాక చెప్పుకున్నాం మనం రాకుండా ఉండడానికి జాగ్రత్తలు అనుకున్నాం. అందులో ఇదొకటి మనం జాగ్రత్తల కింద చెప్పచ్చు. హెయిర్ టానిక్ అని చెప్పుకున్నాం, ఇదే హెయిర్ టానిక్. ఎవ్రీడే ప్రతిరోజు కూడా ప్రతి మనిషి ఇది అప్లై చేస్తుంటే, తలకి అప్లై చేస్తూ ఉంటే హైపర్ టెన్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇదొకటి వాడుతూ ఉంటాయి. దెన్ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ఒకవేళ బీపీ ఉన్నట్లయితే ఇందాక చెప్పిన హైపటెక్స్ క్యాప్సూల్స్ ఉంటాయి, రోజు 1 లేదా 2 వైద్యుల సలహాను అనుసరించి వేసుకోవడం మంచిది. ఇక దీనివల్ల ఇంకా ఇతరత్ర ఏమైనా వ్యాధులు వస్తాయా అనేది కూడా కొంత గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది బీపీ ఉండడం వల్ల అంటే వేరే ఏ డిసీజెస్కి అది ఎఫెక్ట్ అవుతుంది? ఏది అక్కడే ఏంటంటే బీపీ ఉండడం, సింపుల్గా 2 అక్షరాలు చెప్తాం. బీపీ ఒకవేళ కంట్రోల్ కానట్లయితే లేదా అలక్ష్యం చేసినట్లయితే, వచ్చినప్పుడు గుర్తుపట్టలేకపోతే దానివల్ల జరిగే అనర్థాలు కోకొల్లలు అనమాట. బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వచ్చు, అంటే బ్రెయిన్లో నరాలు చిట్లిపోతాయి, చిట్లేసి రక్తస్రావం జరిగి వన్ సైడ్ పెరాలిటిక్ రావచ్చు, ఫేషియల్ పెరాలిసిస్ రావచ్చు అండ్ టోటల్ పెరాలిసిస్, శరీరం పూర్తిగా చచ్చుబడిపోవచ్చు. టోటల్ న్యూరలాజికల్ డిజార్డర్స్ దట్ ఈస్ కాల్డ్ ఐజ్ పెరాలిసిస్ ఆర్ బై పక్షవాతం అని తెలుగులో చెప్తుంటారు. అవి వచ్చే అవకాశం ఉంది. అంటే బీపీ పెరగడం వల్ల ఇవి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెయిన్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ దట్ ఈస్ పెరాలిసిస్ వన్ సైడ్ ఆర్ బై టోటల్ పర్సన్ కెన్ బి హ్యావింగ్ ఆఫ్ పెరాలిసిస్. పెరథీమియా 2 సైడ్లు కూడా రావచ్చు, లేదా ఫేషియల్ పెరాలిసిస్ ముఖం మట్టుకే రావచ్చు. ఇలా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ హ్యామరేజ్, రక్తనాళాలు చిట్లడం వల్ల వస్తుంది, లేదా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకోవచ్చు. బ్రెయిన్లో రక్తనాళాల్లో గడ్డ కట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెంట్రికల్ నర్వ్స్లో బ్లడ్ క్లాట్ అయినట్లయితే రైట్ సైడ్ ఆర్గాన్స్ పోతాయి, పనిచేయకుండా అవుతాయి. ఒకవేళ రైట్ సైడ్ వెంట్రికల్లో బ్లడ్ క్లాట్ అయినట్లయితే బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ పనిచేయకుండా పోతాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెంట్రల్ సిస్టంలో క్లాట్ అయినట్లయితే ఫేషియల్ పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. బీపీ రావడానికి రీజన్స్, అలాగే తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే
ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అండ్ ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేది Yes. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.